हाई फ्रेंड्स वेलकम टू मई रिव्यूज़ मेरा नाम पवन है सैटरडे एपिसोड चूसारा ఎలా అనిపించింది బాగుందా యావరేజ్గా ఉందా లేకపోతే ఇంకా కొన్ని స్పైసీ ఎలిమెంట్స్ పెట్టుంటే బాగుంది అనిపించిందా ఆనెస్ట్గా కామెంట్ చేయండి నేను చాలా ఆనెస్ట్గా రివ్యూ చేస్తా అక్కడ ఆడియన్స్లో ఒక ఆమె సంతోషి అని చెప్పి క్వశ్చన్లు అడిగారు చూసారా నిన్న చెప్పాను కదా మనకు తెలిసిన వాళ్ళు ఒకరు వెళ్ళారు అని చెప్పి ఆమె ఎవరో కాదు నా వైఫ్ సో ఆమె క్వశ్చన్లకు ఎలా అనిపించాయి కూడా కామెంట్ చేయండి రైట్ అడిగారా రాంగ్ అడిగారా కూడా కామెంట్ చేయండి సో దట్ మాకు కూడా ఫీడ్బ్యాక్లో అనిపిస్తుంది మెయిన్ హైలైట్స్ సంజన మరణ మాస్ ఈ ఎపిసోడ్ మాత్రం మరణ మాసే ఒక్కొక్కరికి విశాఖ స్టీల్ రాడ్లు దింపియం కానీ కొన్ని పాయింట్లు నాకు నచ్చలేదు లైక్ సుమన్ శెట్టి గారి పాయింట్ ఒకటి నచ్చలేదు మాస్క్ మ్యాన్ సెల్ఫ్ హైజీన్ గురించి మాట్లాడారు కదా ఆ పాయింట్ నాకు నచ్చలేదు అలాగే డిమాండ్ పవన్ది రితు చౌదరితో ఒకటి చెప్పారు కదా అది ఒకటి నాకు నచ్చలేదు మిగిలినన్ని నచ్చి మనం ఆనెస్ట్గా చెప్తాం కొరత డబ్బు అలా కొట్టుకొని వెళ్ళిపోవడం కాదు అందులో ఏవి ఫెయిర్గా అనిపించే ఏవి అన్ఫెయిర్ అనిపించే ఆనెస్ట్గా నేనైతే చెప్తా బట్ మెజారిటీ ఆఫ్ ద ఎపిసోడ్ మొత్తం ఆమె చెప్పినవన్నీ అక్షర సత్యాలు ఒప్పుకోవాల్సిందే ఆమెకు చాలా బెస్ట్ ఎపిసోడ్ ఈరోజు దీనివల్ల అంటే సంజన గారు కాదు ఈ ఎపిసోడ్ వల్ల షో డైనమిక్స్ మారబోతుందని చెప్పి నా పీతబోర కనిపిస్తుంది మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలాగే మాస్క్ మ్యాన్ చూస్తే మూర్ఖుడు అని గూగుల్లో కొడితే మాస్క్ మ్యాన్ ప్రింట్ వచ్చేస్తుంది A1 ప్రింట్ అలా అనిపించింది నాకు వ్యాలిడ్ పాయింట్స్లో కూడా చెప్పాను కదా మాస్క్ మ్యాన్ చూస్తే ఇన్స్టాగ్రామ్లో మీమ్ ఉంటుంది రూల్ నెంబర్ 1 రెడ్ ఫ్లవర్తో మాట్లాడకూడదు మాట్లాడితే ఆడు తెల్లవారుజామున వాదిస్తూనే ఉంటాడు ఆడే కరెక్ట్ అని చెప్పి సేమ్ పర్సనాలిటీ ఎటువంటి చేంజ్ లేదు మమ్మీ క్యారే అలా అనిపించింది నాకు అలాగే రితు చౌదరి గారికి ఇది ఒక రెడెంప్షన్ అనిపించింది ఇంత ఇంగ్లీష్ వద్దు అంటే రితు చౌదరి గారికి ఇది ఒక అంటే పడిపోయిన రితు చౌదరి ఫాల్ నుంచి రైజ్ అవ్వడానికి చాలా బెస్ట్ ఎపిసోడ్ అనిపించింది ఒక గేమర్ని చూశాను నేను ఆమెలో అది నేను చెప్తాను ఏరా అంత గేమర్ కనబడిందా మా కనబడలేని గేమర్ నీకేంట్రా కనబడింది అంటే చెప్తాను ఎమోషనే చెప్తాను రాసుకోలేదు చూడండి ఫోన్లో కూడా రాయలే ఫ్లోలో వచ్చేస్తుంది వాంతి వచ్చినట్టు ఎగ్జాంపుల్ మరి వరస్ట్గా ఉంది కదా ఫ్లోలో వచ్చేస్తుంది అంతే మీరు కూడా ఫ్లోలో కామెంట్ చేయండి తనుజ కూడా బాగా నచ్చారు ఏరా బాగా నచ్చడం అంటే చూడడానికి నచ్చినట్టు కాదు ఆమె గేమ్ ప్లే నచ్చింది ఆ గేమ్ ప్లే ఏంటో కూడా చెప్తా నెక్స్ట్ శ్రీజ గారిని కొంతమంది ప్రోమోలో తిట్టారు లైక్ సుమన్ శెట్టిని తిట్టారు సాక్రిఫైస్ చేయలేదని అందులో తప్పేం లేదు వాళ్ళు చేసింది కరెక్ట్ అది కూడా నేను జస్టిఫై చేస్తా నెక్స్ట్ ఇమాన్యుయల్ టూ గుడ్ దాన్ని కూడా నేను జస్టిఫై చేస్తా ఇంకెవరు త్యాగం చేశారు 1 2 3 భరణి ఒక విషయంలో భరణిని ఎక్స్పోజ్ చేసిన విధానం సంజనక్క సూపరు బట్ నేను చెప్తున్నాను కదా ఆయన సేఫ్ గేమర్ ఇప్పుడు కూడా బట్ ఆయన గేమర్ అందుకే దివ్యానికితో వచ్చి ఫస్ట్ పొజిషన్లో పెట్టింది ఇప్పుడు కూడా గేమర్లో ఉన్న లక్షణం ఏంటి మిస్టేక్ తెలిసిన వెంటనే ఎలా రెక్టిఫై చేశారు చూసారా అక్కడ నాకు అప్రిషియేట్ చేయాలి భరణి గారిని ఆ పాయింట్ బలంగా మాట్లాడతా ఆయన ఒక గేమర్ అని ప్రూవ్ చేస్తా అండ్ అది అయిపోయిన తర్వాత సంజన గారు ఒక్కొక్కరి గురించి ఏం మార్చుకోవాలో చెప్పిన విధానంలో ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ అనిపించింది దాకా చెప్పిన కొన్ని పర్సన్స్ పాయింట్స్ తప్ప అండ్ ఆడియన్స్ ఎలాగో మా ఆవిడ అడిగింది కదా క్వశ్చన్ అది ఎలా అనిపించింది చెప్పండి అక్కడికి వచ్చాక మాట్లాడతా అలాగే నాగార్జున గారు దాని తర్వాత ఒక్కొక్కరి గురించి చెప్పారు కదా ఓకే అట్లీస్ట్ లైట్ టచ్ చేస్తారు ఆయన టచ్ చేయడానికి ఏమైనా ఇన్సిడెంట్ జరుగుతాయి కదా బట్ అయిన వాటిల్లో ఆల్మోస్ట్ టచ్ చేశారు పవన్ కళ్యాణ్కి మీరు అనుకోవచ్చు చిన్నగానే చెప్పారు ఏంటి చేతులు పట్టుకోవడం పిసకడం అనాలి కదంటే బాగోదు కొన్ని మాటలు అలాగా నేను మాట్లాడితే ఓకే నాగార్జున గారు ఆ స్థాయిలో ఉన్న ఆ టెలివిజన్ షోలో అలా బాగోదు అందరూ మాస్ మేళ లత్కోరు అని చీప్గా మాట్లాడతారా ఏంది సో బట్ ఒక పాయింట్ అన్నారు మీరు గమనించారో లేరు నువ్వు సరిగ్గా ఆడపోతే ఇక్కడ నించుంటావు ఇంకోటి ఏంటో తెలుసా సేవింగ్లో ప్రియా ఎలిమినేట్ అయిపోయారు కదా తెలుసు కదా ఆల్మోస్ట్ సో ప్రియా ఎలిమినేట్ అయినప్పుడు లాస్ట్ 2 ఎవరో తెలుసా కళ్యాణ్ ప్రియా సో క్లియర్ ఇండికేషన్ బాబాయ్ నువ్వు లాస్ట్లో ఉన్నావు బాబాయ్ వచ్చిన అగ్ని పరీక్ష కంటెస్టెంట్లు నువ్వు పులిహోర కలపడం తప్ప ఏం కనబడట్లేదు అప్పుడు అన్నీ అన్నాడు కానీ నాకంటా ఫ్రాంక్నెస్ నాకంటా ఫైరా ఇప్పుడు అన్నీకి అర్థమై ఉంటుంది అండ్ అన్నీ గురించి కూడా మాట్లాడదాం కొంతమంది కామెంట్ చేస్తాను అన్న పవన్ కళ్యాణ్ చాలా పూరన్నా చూడన్నా అంటే ఓకే నేను రియాలిటీ నాకు తెలుసు పూర్గా ఉన్నారు అని చెప్పి మనం లేపుతామా సంజన గారు బాగా రిచ్ అని చెప్పి తగ్గిస్తామా వాళ్ళ బయట ఫినాన్షియల్ స్టేటస్ని మనం రివ్యూలో కలిపితే అది కరెక్ట్ కాదు అది అసలు మైండ్లోకి కూడా తీసుకురాకండి మీరు ఎప్పుడు మీరు బయట ఫినాన్షియల్ స్టేటస్లు అసలు గేమ్లోకి తీసుకురావద్దు ఇలా తీసుకొచ్చే పల్లవి ప్రశాంత్ డబ్బు కొట్టి లేపారు మనకు అనవసరం బయట వాళ్ళు ఫినాన్షియల్ స్టేటస్ పూర్ అవ్వచ్చు రిచ్ అవ్వచ్చు అల్ట్రా రిచ్ అవ్వచ్చు వాళ్ళకి మెర్సిడీస్ బెంజ్లు కార్లు ఉండొచ్చు లేకపోతే 10 గేదెలు ఉండొచ్చు 10 ఆవులు ఉండొచ్చు వాళ్ళ పైన పోలీస్ కేసులు ఉండొచ్చు ఎఫ్ఐఆర్లు ఉండొచ్చు కోర్టు కేసులు ఉండొచ్చు ఏదైనా రన్ అవ్వచ్చు ఆర్ ఏమైనా అవ్వచ్చు మనకు అది అనవసరం మనం బిగ్ బాస్ షోలో కన్ఫైన్ అవుతూ వాళ్ళ గురించి మాట్లాడాలి తప్ప బయటకు మనం వస్తలే నేనైతే తేను మీకు అది నా ప్రామిస్
నాకు బయట అనవసరం, బయట పర్సనల్ మ్యాటర్లో కూడా నేను ఎత్తకూడదు, ఎత్తను కూడా, ఎత్తితే నా అంత బుద్ధితో కూడా ఎవడో లేడు. నేను ఎప్పుడైనా ఎవరినైనా ఏమైనా అన్నాను అంటే అది షోకి కన్ఫైన్ అయ్యే. ఇప్పుడు నేనే అన్నాను శ్రీజాని, ప్రియా, నేను ఆత్మ, ప్రేతాత్మ, దాకిని, షాకి, అదంతా షోలో వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ ప్రవర్తనకి అంతే తప్ప బయటను ఉద్దేశించి కాదు. బయటను ఉద్దేశించి అంటే నా అంటే ఎవడు లేడు. షో అదే శ్రీజ గారిని నిన్న అన్నాను దుమ్ము లేపారు, బాగా ఆడుతున్నారని చెప్పి, ప్రియా గారు మారారని చెప్తున్నాను. అంత సిచ్యువేషన్ బట్టి ఎపిసోడ్కి మారుతూ ఉంటుంది. మీరు దయచేసి అది అర్థం చేసుకోవాలి. కొన్ని పిఆర్ కామెంట్లు అలా ఉంటే అవి పట్టించుకోకండి. అవి పిఆర్ కామెంట్లు నాకు కూడా తెలుసు. అలా వదిలేద్దాం కాసేపు. పాపం వాళ్ళకి డబ్బులు ఇస్తారు కదా పెట్టమని చెప్పి, 250 రూపాయలకి 1000 లైకులు ఏవో ఉంటాయి వాళ్ళకి పంచాయతీ. ఓకే, సో అలా జరిగింది. మనం అన్నీ టచ్ చేసుకుని వెళ్దాం. ఇంపార్టెంట్ పాయింట్లు బలంగా నా ఎమోషన్ నేను పెట్టడానికి ట్రై చేస్తా. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. సో వీడియో చూసి ముందు లైక్ చేయండి. శనివారం ఎపిసోడ్ కదా, కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. మనం బాగా చెప్తున్నాం. ఎవరు భయ్యా అని చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు, బాగా చెప్తున్నావు బ్రో, కానీ ఇంకా రావాలి, నీకు ఇంకా సబ్స్క్రైబర్స్ రావాలంటే, సబ్స్క్రైబర్స్ రావాలి అంటే మీరు కొంచెం లైక్ చేస్తే ఎక్కువ మందికి పుష్ అవుతుంది. లైక్తో పాటు హైప్ అనే ఆప్షన్ మరి గట్టిగా హైప్ ఇచ్చారనుకోండి, అది ఎక్కువ రికమెండేషన్స్లో వెళ్తుంది. ఎందుకంటే మన మిడ్ రేంజ్ ఛానల్ కదా. సో మన పడాలి అంటే అక్కడ మీరు లైక్ హైప్ ఇస్తే పడుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పాటికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నాకు మెసేజ్లు చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్తో, నేను మాట్లాడుతున్నాను. చాలా జెన్యూన్గా చెప్తున్నావు బ్రో, రాగా చెప్తున్నావు, ఎవరికి డప్పు కొట్టట్లేదు, నీకు అనిపించినట్టు చెప్తున్నా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫీడ్బ్యాక్ నేను తీసుకుంటున్నాను. నేను ఏది గ్రాంటెడ్గా తీసుకోవట్లేదు, అన్నీ మార్చుకుంటాను. కొన్ని మిస్టేక్లు కూడా ఉన్నాయి, అది కూడా నేను మార్చుకున్నాను. లైక్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తున్నారు అని చెప్పి చాలామంది లేడీస్ మాట్లాడుతున్నారు, టీవీలో చూస్తున్నారు. కొన్నిసార్లు అర్థమైంది మీరు రాగా మాట్లాడుతున్నారు, బట్ కొన్ని పదాలు మాట్లాడొద్దు అన్నారు. ఎక్కించుకుంటున్నా. నేనేం మాస్క్ మెల్ల మూర్ఖుని కాదు, తీసుకుంటా. నేనేం దేవుని కాదు. మీ ఫీడ్బ్యాకే నాకు వెరీ ఇంపార్టెంట్. బూతులు తప్ప మీరు ఏం పెట్టినా నేను చదువుతా, రిప్లై ఇస్తా. ఒకవేళ మారాలి అంటే మారుతా కూడా. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే మీరు లేకపోతే నా ఛానల్ లేదు, నేను లేదు. టాపిక్ ఈజ్ ఓవర్. ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. ఎపిసోడ్లోకి వెళ్ళిపోయినప్పుడు యాక్చువల్గా ఏం జరిగిందిరా అంటే, మా వైఫ్ వెళ్ళింది కదా. మా వైఫ్ వెళ్ళినప్పుడు లేట్ అయిందండి షూటింగ్. ఏంద్రా అవుతుంది, నాగార్జున గారు డ్యాన్సు, ఆ కొరియోగ్రఫీ అది లేట్ అయిందేమో అనుకున్నాం. తర్వాత తెలిసింది ఏంటంటే ఆడియన్స్తో మాట్లాడే కంటే ముందు, వాళ్ళ ఎడిటింగ్లో మీకు అలా చూపిస్తారు, బట్ రియాలిటీ జరిగింది చెప్తున్నా. ఆడియన్స్తో మాట్లాడే కంటే ముందు ఇదంతా జరిగిపోయింది. సీక్రెట్ రూమ్ నుంచి ఆమెను ముసుగేసుకొని తెచ్చారు. అది అలాగే తెస్తారన్నమాట. ఎలిమినేట్ చేసినప్పుడు ముసుగేసుకొని తెస్తారు. మా వైఫ్ చూశారండి, కానీ ఫస్ట్ అర్థం కాలేదండి. సో సంజన గారిని ముసుగేసుకొని తెచ్చి తర్వాత ఆ పంచాయతీ అంతా అయిన తర్వాత ఆడియన్స్తో మాట్లాడతారు. అది బ్యాక్ అండ్ ఫోర్త్ మీకు అలా చూపిస్తారు అంతే. సో ఏమైంది అందరికీ తెలుసు, నేను చెప్పాను కదా, డైపర్ వేసుకున్న పిల్లడికి కూడా తెలుసు సంజన గారిని సీక్రెట్ రూమ్లో పెడతారని చెప్పి. సో ఆ ఎమోషన్స్ మీద నేను ఆల్రెడీ కామెంట్ చేశాను. నేను ఎక్కువ కామెంట్ చేస్తే కొంతమంది సెన్సిటివ్ పీపుల్ ఏమనుకుంటున్నారంటే, ఇది గుండె లేదు అలా మాట్లాడుతున్నారు, ఇమాన్యుల్ ఏడుపు మీద అలా మాట్లాడుతున్నారు ఏంటి బ్రో అంటే, చెప్పాల్సింది చెప్పేసాను పిల్లలు. నాకు అనిపించింది నేను చెప్పాను. ఎందుకో చెప్పాను కదా, ఇమాన్యుల్ తెలివైనడు ఆ మాత్రం డీకోడ్ చేయలేడని. బట్ ఈరోజు నాకు ఎమోషన్ కొంచెం అనిపించింది, ఓకే ఆర్గానిక్గా వచ్చిందేమో అని అనిపించింది. అది మ్యాటరు. సో ఆవిడ వచ్చారు. ఆవిడికి ఆల్మోస్ట్ తెలుసు ఇది సీక్రెట్ రూమ్ పంచాయతీ, నన్ను మళ్ళీ పంపిస్తారు. కానీ ఆ స్టేజ్ మీద భయం వేస్తుంది. అరే రణరంగం అన్నారు, ఈ రంగం అన్నారు, కొమ్మ తీసి నన్ను తగిలేస్తారా, అలా చిన్నది కొడుతుంది కదా. ఆ భయం ఆమె కళ్ళల్లో నాకు కనబడింది. అండ్ మీకు ఎంతమంది కనిపించింది చెప్పండి. సో ఎలా బిగ్ బాస్ మేనేజ్మెంట్ని నేను ఎక్కడ అప్రిషియేట్ చేయాల్సిందే. ప్రతిసారి మొన్న నేను తిట్టానని చెప్పి ప్రతిసారి అలా వేసుకొని వెళ్ళిపోకూడదు. అప్పుడు నన్ను వేసేస్తారు. అయినా నన్ను వేసేస్తారు ఎయిరా అని మ్యాటర్ కాదు. ఈ వారం అంతా బొక్క పెట్టారు. కానీ ఆ సీక్రెట్ రూమ్ టాస్క్ వల్ల శనివారం ఎపిసోడ్ పండింది. శనివారం ఎపిసోడ్ వల్ల ఇప్పుడు ఇంత పంచాయతీ అవడం వల్ల రాసి పెట్టుకోండి, ఈ సీజను సంజన వర్సెస్ మాస్క్ మ్యాన్ అవ్వబోతుంది. అన్లెస్ అంటే ఎవడొకటి కొట్టుకు చచ్చిపోయి ఎవడొకటి ఎలిమినేట్ అయితే తప్ప ఇద్దరు ఒకటే టైపు, ఆల్మోస్ట్ ఒకటే టైపు అంతే. సో అది మనం చూడబోతున్నాం. ఇదంతా ఈ సీక్రెట్ రూము, ఈ మిడ్ వీక్ ఎవిక్షన్, ఈ పంచాయతీ వల్లే కదా ఈ రప్చర్ అంతా ఏర్పడింది. సో ఈ మూవ్కి మనం అప్రిషియేట్ చేయాలి ఎవరిని, బిగ్ బాస్ టీమ్ని. సో సంజన గారిని ఒక్కొక్కరి మీద ఏం మారాలో చెప్పమన్నప్పుడు ఆల్మోస్ట్ బాగానే చెప్పారు. కొన్ని నాకు కాంట్రడిక్ట్గా కొన్ని నచ్చలేదు, నేను చెప్తా. సుమన్ శెట్టి గారి దగ్గరకు వచ్చేసరికి ఈయన స్టాండ్ తీసుకోరు సార్ అని చెప్పారు. ప్రాపర్ అది నేను ఒప్పుకుంటా, స్టాండ్ తీసుకోరు. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి ఈయన మీద వేసింది ఎలిగేషనే, అయినా కూడా స్టాండ్ తీసుకోలేదు. మీరు తీసుకోవాల్సింది ఇక్కడే సార్. నేను ఇందాక ప్రోమో రివ్యూలో కూడా చెప్పింది అదే. మీరు వస్తున్నారు, ఏదో చిన్న కంటెంట్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు, మీకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు బయట డప్పు కొట్టుకున్నారు, ఓకే. బట్ మీ పర్సనాలిటీ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు పవన్ గారిని వచ్చి సుమన్ శెట్టి ఎవరు బ్రో అని నాకు తెలియట్లేదు. సో మీరు ప్రూవ్ చేయాల్సిన టైం వచ్చింది సార్, చెయ్యండి. అట్లీస్ట్ ఇప్పుడు కూడా మీరు మాట్లాడాలి. మీరు లైవ్లో కొంచెం మాట్లాడారా, ఏం ప్రూవ్ చేయడానికి సంజన గారు అలా చేశారు, అంతటి దానికి నన్ను అడగడం ఎందుకని చెప్పి ఆ పాయింట్ పెట్టుంటే హైలైట్గా ఉంది కదా.
సో ఇక్కడ సంజన గారు సుమన్ శెట్టిని బ్లేమ్ చేశారు. నేను చెప్తున్నాను కదా, సుమన్ శెట్టి పాయింట్ కొన్ని మిస్టేక్స్ మాట్లాడారు అన్నాను కదా, నా పాయింట్ ఆఫ్ వ్యూలో సుమన్ శెట్టిని నాకు తప్పు అనిపించలేదు. ఎందుకురా అనిపించలేదంటే, ఈమెకి అక్కడ ఏదో చెప్తున్నారు అక్క సెల్ఫ్లెస్ సెల్ఫిష్ అని, కానీ ఆ సొల్లదంతా కంటెంట్ కోసమే చేశారనిపించింది. ఎందుకో చెప్తారు, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సుమన్ శెట్టి గారిని వెళ్ళి ఈమె రిక్వెస్ట్ చేస్తుంది, అన్న నాకు పిల్లలు ఉన్నారు, 3.5 years బాబు, వాడికి ఏమీ తెలియదు, 5 months బాబు, ప్లీజ్ అన్న నాకు ఛాన్స్ ఇవ్వంటే ఆయన రైట్ అవే ఇచ్చేస్తాడు. తీసుకోమ్మా పర్లేదమ్మా, నాకు మా వైఫ్ ఉన్నారు, పిల్లలు పెద్దోలే, వాళ్ళు నా వైఫ్ మీద నాకు నమ్మకం ఉంది, తీసుకో అమ్మా అని చాలా హార్ట్ఫుల్గా ఆయన చెప్తాడు. బట్ ఈమె వెళ్ళి అక్కడగా వచ్చింది బజర్, అదే బెల్ల సౌండ్ రాగానే 2 steps వేసి ఆగిపోతే మనోడు వెళ్ళకూడదంట. అదే ఎక్కడ పంచాయతీ, వెళ్ళకపోతే ఏమంటాడు తెలుసా, బిగ్ బాస్ వేసుకుంటాడు, ఏరా మీరు మాట్లాడుకొని మీరు గేమ్కి రూల్స్కి ఒక గౌరవం ఇవ్వరా అని చెప్పి. ఆయన సూపర్ ఫాస్ట్ పీటీ ఉషాలో వెళ్ళలేదు, వెళ్ళి కొట్టాడు, ఈమెంద్ర ఇలా ఆగిపోయిందని చెప్పి అన్నాడు. అందులో సుమన్ శెట్టి తప్పులేదు, ఈమె ఎమోషన్తో ఆడుకుంటుంది. ఈమెకి నిజంగానే సుమన్ శెట్టి వెళ్ళాలనుకుంటే అక్కడ అడగకూడదు, డీల్ ఎందుకు అడగడం, ఇక్కడ ఎందుకు బఫూన్ చేయడం. ఈ మాట అప్పుడు నేను ఇలా పీక్కుండే కంట సుమన్ శెట్టి అడుగుంటే ఎక్సలెంట్గా ఉంది కదా, అప్పుడు నీ పాయింట్ రాంగ్, స్టాండ్ తీసుకున్నా, అప్పుడు నేను ఈ సిచ్యువేషన్ నేను స్టాండ్ తీసుకున్నా అనే దానికి హెన్స్ ప్రూవ్డ్ అయిపోతుంది. అదే నాగార్జున గారు అడిగారు, ఇదే మారాల్సింది సుమన్ శెట్టి. ఓకే, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో చెప్పండి. ఫ్లోరా గురించి చాలా బాగా చెప్పారు. నిజంగానే ఫ్లోరాలో మనం అనుకుంటున్న ట్రోల్ చేస్తున్నాం, కానీ ఆమెలో ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉందబ్బా. ఎంత జరిగినా, ఎంత మీదడిపోయినా సైలెంట్గా వేసేస్తున్నారు. ఆమె నామినేషన్లో సైలెంట్గా ఉంటున్నారు, ఆమె చేయాల్సిన పనులు ఆమె చేస్తున్నారు. భాష రాదు, అదే నెగిటివ్ అన్నారు, అబ్జల్యూట్లీ. బట్ విన్ అయ్యారు కదా మొన్న, కామ్ అండ్ కంపోజర్గా విన్ అయ్యారు, అది బాగా నచ్చింది. సో మారాల్సింది ఏం లేదు సార్, లాంగ్వేజ్ ఒకటే ప్రాబ్లం అన్నారు, మనం ఒప్పుకోవాలి. శ్రీజ నేను చెప్పాను కదా, శ్రీజ గారు చాలా చేంజ్ అయ్యారు, చాలా అంటే చాలా చేంజ్ అయ్యారు. పర్సనల్గా నేను కూడా ఇంప్రెస్ అవుతున్నా. ఇది కదా, ఇలా ఉంటే ఇప్పుడు చూడండి, అనవసరమైన ఆర్గ్యుమెంట్లు పెట్టట్లేదు, ఆమె చెప్పినట్టు తగ్గించారు. అనవసరమైన దిక్కుమల్లి స్టాండ్లు కూడా తీసుకోవట్లేదు, ఆ టోన్ కూడా తగ్గించారు, ఆట ఆడుతున్నారు. ఆ జంటలు కూడా కొంచెం దూరం అవుతుంది, చూడడానికి బాగుంది. ఇప్పుడు సరైన టాస్క్లు పాపం పడలేదు, ఈ వర్షాల వల్ల వీళ్ళు పెట్టట్లేదంట. సో సరైన టాస్క్లు పడి మంచి గేమ్ విన్ అయింది అనుకోండి, వేరే లెక్క ఉంటుంది. అంతే, అదే బిగ్ బాస్. ఒకరోజు మనకి చిరాకు దొరుకుతుంది, ఒకరోజు అబ్బా వీళ్ళే తోపు అనిపిస్తుంది. ఇది సంజన గారు అక్నాలెడ్జ్ చేశారు చూసారా, 1000% నుంచి వరస్ట్ ఆర్గ్యుమెంట్స్ నుంచి 300% వెళ్ళిందంటే, అంటే 70% పడిపోయింది, తగ్గింది, అంటే ఇంప్రూవ్ అవుతున్నారు. సో మంచిగా చెప్పారనిపించింది. శ్రీజ గారు కూడా అలాగే మంచిగా ఆడుతున్నారు. వీ షుడ్ అక్నాలెడ్జ్ దట్. నేనైతే అక్నాలెడ్జ్ చేస్తున్నాను. ప్రియ విషయంలో కూడా అంతే, ప్రియ ఈ వారంలో తప్పులేం చేయలేదు, మంచిగా ఉన్నది, అందరితో కలిసి మాట్లాడుతుంది. ఆ ఎమోషనల్ టాస్క్ దగ్గర కూడా మంచిగా ఏదో ఒక స్టాండ్ తీసుకుంది, రియాక్ట్ అయ్యింది. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో కూడా అలా వియర్డ్గా పెట్టడం లేదు, మారింది పిల్ల. కానీ పాప అన్ఫార్చునేట్లీ ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకంటే అంటే 2 వారాలు చేసిన అతి జనాలు వద్దు మాకు అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. చెప్పాను కదా, మనం సైలెంట్గా ఉన్నా పర్లేదు, కానీ బిగ్ బాస్లో ఇలా మళ్ళీ వైలెంట్గా అయ్యి చికాకు తెప్పిస్తే జనాలు ఊరుకోరు, పంపించేస్తారు. మన తెలుగు ప్రజలైతే పంపించేస్తారు, వేరే సీజన్లో అయితే వేరే లాంగ్వేజెస్లో అయినా ఉంచుతారేమో కానీ. సో అది మ్యాటరు. సో ప్రియది కూడా అదే చెప్పారు. నెక్స్ట్ ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతున్నారు. రితు చౌదరి కూడా అంతే, ఈ అమ్మాయి అబ్బాయిలా ఉంది, అమ్మాయిలా మారితే బాగుండు అని చెప్పి. రితు చౌదరి మనం ఒక మాట చెప్పుకోవాలి, కానీ ఆ ఫేక్ ఏడుపు పులిహోర తప్పిస్తే ఆమె బాగా ఆడుతున్నారు, టాస్క్లు గట్టిగా ఆడుతున్నారు, ఫిజికల్ స్ట్రెంత్ ఉంది, బాగా ఆడుతున్నారు, కొన్ని నామినేషన్ పాయింట్లు గట్టిగా పెడుతున్నారు, ఆ ఎండ్యూరెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ ఫేక్ ఏడుపు ఒకటి తగ్గించి ఆ పులిహోర పంచాయతీ ఆపితే ఆమె స్ట్రాంగ్ ప్లేయర్ లాగా అనిపిస్తుంది. నేను నిన్నే అనాలిసిస్ చేస్తున్నాను, ఈ అమ్మాయి అంతా బాగుంది, తీసేస్తే సరిపోద్ది కదా అని చెప్పి. ఎంతమందికి అలా అనిపించిందో చెప్పండి. ఏదో నాకు సాఫ్ట్ టార్గెట్ దొరికింది కదా అని చెప్పి వేసుకుని వెళ్ళిపోతే వ్యూస్ వస్తాయని కాదు, ఉంది అమ్మాయిలో మ్యాటర్ అయితే ఉంది, నాకు అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో చెప్పండి. నెక్స్ట్ బర్నీకి వెళ్దామా. బర్నీ గారిది చెప్పారా, ఐ మిస్ యూ అంటే, నాకు అలా అయితే నాకు ఒళ్ళు మండిపోద్ది. నువ్వే పంపించేసి నువ్వే మిస్ యూ అంటే ఒళ్ళు మండిపోదా. ఆమె సరైన గుణపం దింపారు. ఏమిరా అంటే, అన్నా చెల్లిని రోజు అవసరం లేదు, టైం వచ్చినట్టు స్టాండ్ తీసుకోలేదు, నువ్వు తీసుకోలేదు అన్నారు. ఇంకా బుర్ర ఎక్కడెట్టుకోలేదో తెలియదు, కమోడ్లు ఎట్టియాలి. కానీ నాకు బర్నీ గారిలో నచ్చింది ఏంద్రా అంటే, ఇక్కడ దొరికిపోయారు ఆమె, ఆయన క్లియర్గా దొరికిపోయారు సేఫ్ గేమర్ అని చెప్పి. బికాస్ హీ కుడ్ హ్యావ్ ఫాట్ కదా, బట్ చేయలే, అక్కడ ఏం చేయలే. అక్కడ అసలు బిగ్ బాస్ ఈ ఎరుపు, ఇది వేరేలా వెళ్తుంది బూత్లో, ఈ రెడ్ సీట్స్ వచ్చిన పిల్లలకి ఎందుకు ఆ టాస్క్ ఇచ్చారంటే, రాత్రి 3 గంటలకి, తెల్లవారుజాము 3 గంటలకి రకరకాలుగా ఉంటుంది మైండ్. ఆ టైంలో వీళ్ళు వ్యూ పాయింట్ ఏంటి, ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఒకళ్ళొక పేరు చెప్తారు, కొట్టుకు చేస్తారు, మంచి కంటెంట్ వస్తుంది అనుకుంటే అందరూ స్మార్ట్గా వేసుకెళ్ళిపోయారు. అక్కడ బర్నీ గారు అడగాల్సింది కదా, అడగలేదు. నేను అక్కడే డిసప్పాయింట్ అయ్యాను. ఈమె మంచిగా అక్నాలెడ్జ్ చేశారు, దాని తోడు ఈమె అన్న అంటారు, ఆమె కూడా చెల్లెమ్మ అని చెప్పి ఇక్కడ గుణపం పొడిచేసరికి స్ట్రైట్ అవే ఎక్స్పోజ్ చేశారు. కానీ ఈయన చాలా స్మార్ట్ ప్లేయర్ కాబట్టి
తర్వాత త్యాగం చేయాలి అన్నప్పుడు ఆ లాకెట్ ఇచ్చేసి బ్యాలెన్స్ చేసేసారు. ఇక్కడ ఆడియన్స్ మనసులను దోచుకున్నారు. నాకు తెలుసు అది స్మార్ట్ మూవే అని నాకు తెలుసు, కానీ ఒక గేమర్కి ఉన్న లక్షణం ఇదే. ఎలాగైనా ఆడండి మీరు. ఇప్పుడు మాస్ మ్యాన్కి అదే అర్థం కావట్లేదు, బుర్ర తక్కువ మాటలు విను. వీళ్ళు కావాలనే కంటెంట్ కోసం చేస్తున్నారు, గుడ్ బుక్స్లో ఉండడానికి చేస్తున్నారు, ఆమె కోసం ఇలా చేస్తున్నారు, సింపతి. అదే గేమ్. బిగ్ బాస్లో ఎవడు వాడు రియల్ సెల్ఫ్ చూపించడు. ఇది ఒక హార్ష్ రియాలిటీ. ఎవడైనా రియల్ సెల్ఫ్ ట్రూగా 100% చూపించారు అనుకోండి, అది వచ్చేస్తాడు త్వరగా. నేను నాలానే ఉంటా, నేను బిగ్ బాస్లో నాది మిర్రర్ నేను రిప్రజెంట్ చేస్తానే దొబ్బదు. అదంతా టెంప్లెట్ డైలాగులు. అక్కడ కొన్నిసార్లు అదేదో ఉంటుందబ్బా, ఆ సంస్కృతి రాదు, కానీ అన్ని రకాలుగా ఆడాలబ్బా. నేను కరెక్ట్గా చెప్తానో లేదో తెలియదు, కానీ ఇప్పుడు బర్నీ గారు చేశారు చూసారా, అలా కూడా ఆడాలి. ఆయన హార్ట్ఫుల్గా ఇవ్వాలని లేదు, కానీ ఇందాక బొక్కపడింది, అది బ్యాలెన్స్ చేయాలి. అది ఒక గేమర్కి ఉన్న లక్షణం. దాన్ని మాస్ మ్యాన్ ఒప్పుకోడు. చూడు బర్నీ సేఫ్ గేమర్, కన్నింగాడు, ముసుగేసుకున్నాడు, ఎంతవరకు తిట్టి ఇప్పుడు ఇలా చేశాడు. అదేరా బాబు గేము. అందుకే మూర్ఖుడు అన్న, ఎంతసేపు నేను చెప్పిందే కరెక్ట్ సావు గొట్టియం అన్ని దగ్గరికి వస్తా. సో బర్నీ దగ్గర అది మైనస్ అయింది, ప్లస్ చేసుకున్నారు చూసారా, అది గేమర్కి ఉన్న లక్షణం. నెక్స్ట్ రాము. చెప్పాను కదా, రాముని చూస్తే ఒక కన్నింగు, గోడ మీద పిల్లి, ఇవన్నీ వినిపిస్తున్నాయి కూడా. అక్క మీరు కరెక్ట్గా గమనించారా, రా అనేసింది. ఏమిరా నేను ఒకళ్ళని ఒకలా చూస్తాను, ఒకళ్ళని ఇలా చూస్తా అన్న బిడ్డ అని చెప్పి రా అనేసి బిడ్డ అన్నది కవరింగ్. ఇది కూడా గేమర్కి ఉన్న లక్షణమే. మీకు అర్థమవుతుందో లేదు. ఎందుకురా అంటే ఆమె నిజంగానే ఫీల్ అయింది. ఎందుకంటే మనోడు గేమర్ అని సంజనకు కూడా తెలుసు, 24/7లో చెప్పింది, కానీ ఎప్పుడు అలాగే చీప్గా చూడలేదు. కానీ మనోడు ముందునొకటి వెనకనొకటి మాట్లాడేసరికి ఆమెకు హట్ అయింది. చెక్కియం ఎవరికి? రాముకి. హీ డిజర్వ్స్ దట్ అనిపించింది. మారాలి, ఎందుకు భయపడాలి? కిడ్ అన్నా చూసారా, మెచ్యూరిటీ లేదన్నారు చూసారా, మెచ్యూర్ ఫంక్షన్ పెట్టాలనిపించింది రాముకి. అలా ఉన్నది వ్యాపారం. అరే నాయన, నువ్వు అడల్ట్వి, ప్రాపర్ స్టాండ్ నీకోసమైనా తీసుకోవా. అదేమైనా పెద్ద పారాగ్రాఫ్లా 2 ముక్కలు వింటావు, అక్కడికి వెళ్ళి ఇంకో ముక్క చెప్తావు. వాళ్ళ దగ్గర ఇంకో 2 ముక్కలు వింటావు, ఇక్కడికి వెళ్ళి ఇంకో ముక్క చెప్తావు. దీనివల్ల నువ్వు బాగానే ఉంటావు, వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు. ఏమిరా సామి ఇది? అదే జరుగుతుంది. మారాలి, ఇట్స్ హై టైం. లేదా వెళ్ళిపోతాడు, అన్నీ సైకిల్ వేసుకొని వెళ్ళిపోతాడు అస్సాం. నెక్స్ట్ మాస్క్ మ్యాన్ విషయంలో ఆ హైజీన్, పర్సనల్ హైజీన్ కాసేపు పక్కన పార్క్ చేస్తే మిగిలిన విషయాలు ఏదైతే సంజన గారు చెప్పారో అక్షర సత్యం. అక్షర సత్యం అది. ఎందుకంటే మాస్క్ మ్యాన్ ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మూర్ఖత్వం ముందు పుట్టి మాస్క్ మ్యాన్ పుట్టాడో, మాస్క్ మ్యాన్ పుట్టి మూర్ఖత్వం పుట్టిందో నాకు తెలియదు, కానీ లేదా ప్యారల్గా కవల పిల్లలా పుట్టిస్తారో తెలియదు. కానీ ఆ గమ్యం సినిమాలో అనుకుంటా బ్రహ్మానందం అంటాడు, వీళ్ళు వినరు, షీ విల్ డై అంటాడు చూసారా. అలాగే మనోడు విండు. మానవుడు పట్టుకుని కుందేలకి చెప్పాను కదా అప్పుడు డైలాగ్, 3 కాళ్ళు అంటాడు, 2 కాళ్ళు అంటాడు, తోక ఉంది అంటాడు. చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్లో మేము ఉంటుంది, ఎర్ర పువ్వులతో మాట్లాడకూడదు, వాటితో మాట్లాడితే తెల్లవారుజాము మనల్ని వాదిస్తూనే ఉంటాడు, మనకు టైం పక్క. మాస్క్ మ్యాన్తో కూడా అదే వ్యవహారం. యాక్సెప్టెన్స్ లేదు మనిషిలో. యాక్సెప్టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రతి హ్యూమన్ బీయింగ్కి. ఎందుకంటే మనం దేవుళ్ళం కాదు, తప్పులు చేస్తాం. తప్పులు చేసినప్పుడు అది రియలైజ్ అవ్వాలి. ఒకవేళ మనం రియలైజ్ అయిపోయినా పక్కవాడు చెప్పినప్పుడు ఓకే ఇది తప్పు చేసాం అని చెప్పి యాక్సెప్ట్ చేసి అది రెక్టిఫై చేసుకుని ముందుకెళ్తే దట్ ఈస్ కాల్డ్ లైఫ్. బిగ్ బాస్లో అయినా బయట అయినా. కానీ ఈయన ఎలా అనుకుంటాడంటే నేను చాలా పర్ఫెక్ట్, తప్పు చేయలేదు అనుకుంటాడు, అదొకటి. ఆర్ ఒకవేళ తప్పు చేసినా పక్కవాడు అది ఎక్స్పోజ్ చేశాడు అనుకోండి, ఈడెవడో నన్ను ఎక్స్పోజ్ చేయడానికి నువ్వెంత నీ బతుకెంత అన్నట్టు చూస్తాడు. మరి నీ బతుకేంటి అన్నట్టు అనాలనిపిస్తుంది. అప్పుడు మనకి మాస్ మీద డిఫరెన్స్ ఉంటుంది కదా. అదే చాలా పర్ఫెక్ట్గా చెప్పింది. ఏమైనా స్పెషలా సార్? ప్రైమ్ మినిస్టర్ని కూర్చోబెట్టారా? ఇలాంటి మనిషితో ఇంట్లో ఉండలేము సార్. పర్ఫెక్ట్ బుల్లెట్ పాయింట్లు. కానీ ఇందులో దరిద్రం ఏంటో తెలుసా, మాస్ మ్యాన్ ఇవేం పట్టించుకోండి. ఎందుకురా అంటే మూర్ఖురానంటే నాగార్జున గారు ఆ తర్వాత లత్కోర్ గురించి చెప్పినా కూడా ఒప్పుకోడు స్వామి. ఇంకా మాస్క్ మ్యాన్ ఇంకా మారవా నువ్వు? నీకు అది అక్కడికి వచ్చినట్టు చెప్తా. సో మాస్క్ మ్యాన్ గురించి ఏవైతే పాయింట్లు సంజన గారు చెప్పారో అన్నీ కరెక్ట్. ఒక్కటి తప్ప ఏందిరా అంటే అది కరెక్ట్ కాదు. ఏదిరా అంటే పర్సనల్ హైజీన్ గురించి మాట్లాడారు చూసారా. వీళ్ళు మాట్లాడితే నేషనల్ టీవీ అంటారు, కానీ ఆ టీవీ పక్కన పెడితే పర్సనల్ థింగ్ అలాంటివి మాట్లాడకుండా ఉండాల్సింది స్టేజ్ మీద. ఇప్పుడు ఒకవేళ నిజంగా మీకు ప్రాబ్లం ఉందనుకోండి వెళ్ళి చెప్పాలి. బట్ ఇప్పుడు ఆ మాస్ మ్యాన్ కూడా అక్కడ ఇక్కడ హట్ అవ్వడంలో తప్పులేదు. మనోడు వంట వండడం ఆపేసాడంటే ఆపలేదు కదా. అదే చికాకుముఖం పెట్టాడు, అది మైనస్లోనే, తర్వాత మాట్లాడదాం. కానీ వంట వండాడు, సెంటు కొట్టుకున్నాడు అంటే అదే చెప్తున్నాడు, మెయింటైన్ చేశాడు. అందరూ ఫుడ్ బాగుందన్నారు కదా. సో ఆ పాయింట్ ఇక్కడ తేకుండా ఉండాల్సింది. అక్కడ ఎవడైనా హట్ అవుతాడు. అందరి ముందు 4 రోజుల నుంచి అదే టీషర్ట్ వేసుకున్నాడు, అదే డ్రైర్ వేసుకున్నాడు అంటే అది ఎందుకు మనకి ఎందుకు చెప్పండి. అది కావాలనే
సంజయనగర్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి. స్మార్ట్గా పొడిసేస్తారు అన్నమాట, స్మార్ట్గా హ్యూమిలేట్ చేస్తారు. ఇక్కడ హ్యూమిలేట్ చేసినట్టు అనిపించింది. చూడండి, అదే నేను చెప్తున్నా. అందుకే మాస్క్ మ్యాన్ని నేను బ్లైండ్గా నరుక్కుంటూ వెళ్ళిపోవట్లే. మాస్క్ మ్యాన్ కరెక్ట్ ఉన్నా కూడా నేను చెప్తున్నా, మీరు అర్థం చేసుకోవాలి. మాస్క్ మ్యాన్ పియర్స్ ఓకేనా. ఇక్కడ నాకు రాంగ్ అనిపించింది. మాస్క్ మ్యాన్ అందుకే తర్వాత అలుగుతాడు. అలిగిన దగ్గర కూడా కొంచెం ఫెయిర్ ఎనఫ్ అనిపించింది. తర్వాత తనూజకి ఇలిగి నచ్చదు. కానీ అంటే ఇప్పుడు నేను ఆలోచించాను మాస్క్ మ్యాన్ ప్లేస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రీజన్ వల్ల ఆయనకు బట్టలు రాలేదు, అదే టెక్నికల్ ఇష్యూస్. నాకు బట్టలు రాలేదు, 4 రోజులు ఒకటే ఇదే టీషర్ట్ ఊడేసుకుని సెంటు కొట్టుకుని నేను నా వర్క్ నేను చేశాను. కంప్లైంట్స్ లేవు, మంచిగా తిన్నారు. తినిన తర్వాత ఇప్పుడు నాగార్జున గారు వచ్చి 4 రోజుల నుంచి ఇదే వేసుకున్నాడు, కంపు కొడుతుంది, వీడికి మేనర్స్ లేదు అంటే తర్వాత వెళ్ళి మళ్ళీ అదే వర్క్ నా దగ్గర బట్టలున్నా చేయాలన్నా మైండ్లో అది రన్ అవుతుంది కదా. అప్పుడు నేను ప్రాపర్గా నేను ఫుడ్ మీద ప్రిపరేషన్ మీద నా మైండ్ నేను జస్ట్ ఆలోచించా ఆయన ప్లేస్లో. సో అదే దానికి తోడు ఇది ఒకటి ఉంది. అది ఆయన కోరిలేట్ చేసో ఏది చేసో చెప్పాడు. కానీ అది ఒకవేళ ఈ బట్టల కాన్సెప్ట్ చెప్పపోయి ఉంటే ఆయన చేదుడు. బట్ ఆ డెసిషన్ ఉడికిపోయి అని అనుకుంటారు కానీ మనసు పెట్టలేం. ఎందుకంటే కొంచెం చిపిక్గా అనిపిస్తుంది, ఏందిరా అందరి ముందు ఇలాగా. సో ఆ విషయంలో బాధపడ్డలో నాకు తప్పు అనిపించలేదు. బట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు సేఫ్గా ఆడుతున్నారు, కన్నింగ్గా ఆడుతున్నారు. ఆమె లేనప్పుడు తిట్టేసి ఇమాన్యుల్ మాట నేను విన్నాం. ఇమాన్యుల్ ఇదే అంటే వెరీ జడ్జిమెంటల్ మాట. చాలా చాలా ఈజీగా జడ్జిమెంట్లు అయిపోతాయి అన్నమాట. ఇమాన్యుల్ మంచోడు అనుకున్నాను, ఇలా డప్పేస్తున్నాడు, ఇలా కన్నింగు రితుని అందరినీ. అరే స్వామి, నువ్వే గ్యామర్వా స్వామి, నువ్వు నిజంగా గ్యామర్ అయితే అర్థం చేసుకో, సిచ్యువేషన్ బట్టి మౌల్డ్ అవ్వాలి. నేను ఇలానే ఉంటాను, మూర్ఖుల్లానే ఉంటానంటే అది కాదు విన్నర్ క్వాలిటీ. అడాప్ట్ చేసుకోవాలి కదా సిచ్యువేషను ఏందో. సో మాస్క్ మ్యాన్ దాంట్లో అన్ని పాయింట్లు కరెక్ట్ అనిపించింది ఎక్సెప్ట్ దిస్ పాయింట్. ఇప్పుడు 21 నిమిషాల సారీ ఏమనుకోకండి, ఉన్నాయి మాట్లాడాల్సింది చాలా. మళ్ళీ స్కిప్ చేస్తే కొన్ని ఫీల్ అవుతున్నారు. ఏం బ్రో ఈ పాయింట్ కవర్ చేయలేదు, నీకు ఈడంటే నచ్చదా, ఈయన ఎందుకు వదిలేసావు అంటున్నారు. అందుకే ఫాస్ట్గా చెప్పడా ట్రై చేస్తా, సారీ. సో అందరూ అయిపోయారు. ఇంకా తనూజ అలుగుతుంది సార్ అన్వాంటెడ్గా, అంతకు మించి చేయలేదు, మార్చాల్సినవి ఏం లేదని చెప్తారు. తర్వాత పవన్ కళ్యాణ్ ఇంప్రూవ్ అవుతున్నాడు సార్, వచ్చి ట్రయాంగిల్ స్క్వేర్ చెప్పిన తర్వాత ఇంప్రూవ్ అవుతున్నాడు, మాట్లాడుతున్నారని చెప్పారు. డిమాండ్ పవన్ది మ్యానిపులేటర్ అన్నాడు సార్ ఫుడ్ విషయంలో. నేను ఫీడ్ చేస్తాను, అలా బయట ఫీడ్ చేస్తాను, అది గుర్తొచ్చి వీళ్ళు పిల్లలు అనిపించి ఫీడ్ చేస్తాను. అక్కడ వరకు బాగానే ఉంది, ఆమె బాధపడింది, చివుక్కుమన్నది. కానీ ఈయన వెన్నుపోటు పొడిచాడు, ఈమె వల్ల ఈయన కెప్టెన్ అయ్యాడు, తర్వాత సేవ్ చేయలేదు, అది రాంగ్. ఆమె అనుకుంది, ఆమె మేనిఫెస్ట్ చేసింది పవన్ కెప్టెన్ అవ్వాలని. ఈయనే మేనిఫెస్ట్ చేయలేదు, ఈయనే ఫౌల్ గేమ్ ఆడలేదు. ఈయన ఫౌల్ గేమ్ లాగా ఆడకపోయినా అందులో ఉన్నాడు కాబట్టి బ్యాండ్ ఇచ్చేసాడు. మళ్ళీ ఆడాడు మొగోళ్ళలాగా. ఇప్పుడు మొగోళ్ళు ఆడాడంటే ఆడవాళ్ళు తక్కువ అంటారు, సరే మళ్ళీ ఆడి విన్ అయ్యాడు కెప్టెన్. ఇంకోటి తెలుసా, మళ్ళీ ఇప్పుడు ఇమాన్యుయల్ బ్యాండ్ ఇచ్చేస్తాడు కదా కెప్టెన్సీ బ్యాండ్, మళ్ళీ టాస్క్లు పెడితే మళ్ళీ పవన్ కెప్టెన్ అవుతాడు. సో ఎవరిదో భిక్షం మీద ఎవరిదో దాని మీద డిమాండ్ పవన్ కెప్టెన్ అవ్వలేదు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఎందుకు స్టాండ్ తీసుకోవాలి రితుకి, అక్కడ ఫెయిర్గా తీసుకున్నాడు. అది కరెక్ట్. ఒక ప్లేయర్కి ఉండే లక్షణం బయాస్డ్గా ఉండకూడదు, న్యూట్రల్ వేలోని చూస్తూ ట్రాన్స్పరెంట్గా అన్బయాస్డ్గా ఒక డెసిషన్ తీసుకోవాలి. నీకు ఒక పవర్ ఇచ్చినప్పుడు ఓవరాల్గా నామినేట్ అయిన పర్సన్లో తుప్పాస్ రీజన్లో ఎవడైతే నామినేట్ అయ్యాడో వాళ్ళని సేవ్ చేయాలి. అది కదా కరెక్ట్. అంతే తప్ప ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి ఫ్రెండ్ మీద మంచి బలమైన నామినేషన్ పాయింట్లు పెట్టినా మనం అది కన్సిడర్ చేయకుండా పవర్ ఉందని చెప్పి ఫ్రెండ్ని సేవ్ చేస్తే బయట చీ అని చెప్పి కాంట్రీ చుమ్మేస్తారు. జమాన్ పవన్కి అంత పేరు వస్తుంది ఎందుకురా అంటే అక్కడ కరెక్ట్గా వెళ్ళాడు. సో దాన్ని వేరేలా గొడవలు పెట్ట ట్రై చేసింది లైక్ రితుకి ఆయనకి. బట్ నాకైతే డిమాండ్ పవన్ పర్ఫెక్ట్గా ఆడాడు. డిమాండ్ పవన్ అక్కడే నచ్చాడు నాకు. అది పులిహోర కంటెంట్ కాన్షియస్గానే చేస్తున్నాడు. గేమ్ని దివ్య నిఖితా గారు చెప్తారు కదా, అంత చేసినా కూడా అది ఆయన గేమ్ని ఎఫెక్ట్ అవనివ్వకుండా కంటిన్యూ చేసే విధానం నాకు నచ్చింది అన్నాడు. చూసారా, జనాలకు కూడా అదే నచ్చింది, అందుకే సక్సెస్ఫుల్గా వెళ్తున్నాడు. సో ఇక్కడ నాకు నచ్చలేదు సంజయ్ గారు. ఓవరాల్గా అంతే. ఇది అయిపోయింది. ఇది పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసరికి ఇప్పుడు ఆమె ఇంట్లోకి రావాలి అంటే బ్యాటరీ పర్సెంటేజ్ 100 అవ్వాలి. సో 425 అని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, బట్ కొన్ని రాలేదు. తర్వాత బర్నిమాయ్ దగ్గరికి వెళ్ళారు. సో ఇక్కడ సుమన్ శెట్టి గారు ఇవ్వలేదు, శ్రీజ గారు ఇవ్వలేదు కదా. వాళ్ళు ఇవ్వకపోవడానికి రీజన్స్ ఉన్నాయి. ఐ రెస్పెక్ట్ ది రీజన్స్. ఎందుకంటే సుమన్ శెట్టికి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళిద్దరికీ మంచి రాపోలేదు, దీని ముందు మెత్త పంచాయితీ అయింది. అండ్ ఆయన సిగరెట్ అనేది అంత త్వరగా ఈజీగా విత్డ్రా చేయలేరు, చాలా కష్టం అది. సో ఆయన తీసుకునే డెసిషన్ నాకేమి హార్ష్గా అనిపించలేదు. ఐ రెస్పెక్ట్ సుమన్ శెట్టిస్ డెసిషన్. మీకేమనిపించిందో చెప్పండి. శ్రీజకి ఆమెకి ఏమి విపరీతమైన బాండ్ ఏం లేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ అన్ని బట్టలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అందులో ఆమె ఫెయిర్గా ఆడింది అనిపించింది. అందులో కూడా నాకేం తప్పు అనిపించలేదు. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు ది ఎవరైతే పర్సన్స్ ట్యాగాలు చేశారో తనూజకి ఆల్రెడీ 3 స్వింగ్లు, కాఫీ లేకపోతే 3 స్వింగ్లు, 3 స్వింగ్లు కదా, 5 స్వింగ్లు, 6 స్వింగ్లు, 7 స్వింగ్లు, ఇన్ స్వింగ్, రివర్స్ స్వింగ్ అన్నీ అయిపోతాయి, అవుట్ స్వింగ్లు. అయినా కూడా త్యాగం చేసింది. తర్వాత మళ్ళీ అడుక్కున్నది కానీ పక్కన పెడితే త్యాగం చేసింది కదా, ఒప్పుకోవాలి. బిగ్ బాస్ అంటే మాస్క్ మ్యాన్కి ఎలాగ అర్థం కదా, మూర్ఖుని కాసేపు పక్కన పెడితే
బిగ్ బాస్ అంటే నాలా నేను ఉండడం ఈ సొల్లు కాదు, అడాప్ట్ చేసుకోవాలి సిచ్యువేషన్. ఇట్స్ ఎ సర్వైవల్ గేమ్ షో. నా ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. ఇట్స్ అకార్డింగ్ టు మీ ఇట్స్ ఎ సర్వైవల్ గేమ్ షో. మనకు నచ్చినవి వదులుకుంటూ ఆ హార్డెస్ట్ జర్నీలో మనం ఎలా ముందుకెళ్ళాము అనేది కూడా గేమే. సో మనకు నచ్చినవి వదులుకున్నారు ఎవరు? తనూజ కానీ రీతు కానీ. అది కదా గ్రేట్. ఏమంటారు, రెడ్ కార్పెట్ వేసి దాని మీద మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే అది గేమ్ కాదు కదా. మనం నచ్చినవి సాక్రిఫైస్ చేసుకుంటూ ఎలా ముందుకెళ్తున్నాం అనేది గట్టిగా ఉంటుంది ఆడియన్స్ మధ్యలో. ఆమె అందుకు గేమర్లు అనిపించారు. సేమ్ రితు చౌదరి అయితే బిగ్గెస్ట్ సాక్రిఫైస్. అబ్బా ఏమరా నువ్వు ఈరోజు రితుని గట్టిగా పొగుడుతున్నావు, బ్యాంక్లో పడ్డాయా డబ్బులు అంటే బ్యాంక్లో పడలేదు. కానీ మ్యాటర్ ఏంట్రా అంటే పడినా కూడా మనం ఆ టైప్ కాదు. విషయం ఏంటంటే హెయిర్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. చాలా అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ. మీరు లాస్ట్ ఇయర్ మణికంఠ పంచాయతీని చూసుంటారు. అబ్బాయిలకే చాలా సెన్సిటివ్ ఇష్యూ అన్నప్పుడు అమ్మాయిలకి ఎంత సెన్సిటివ్ ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్న ఓపెన్గా ఇప్పుడు నేను హెయిర్ అనేది పల్చగా ఉందని చెప్పి నేను బ్యాండ్ పెట్టుకుంటున్నాను. టు బి ఆనెస్ట్, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. అంత కాన్షియస్గా ఉంటున్నాను. ఎందుకు నేను వీడియో చేస్తున్నాను, నేను బాగా కనబడాలి, జనాలు మళ్ళీ విసుగ్గా ఫీల్ అవ్వకూడదని చెప్పి. అలాంటిది ఒక అమ్మాయి గ్లామర్ ఫీల్డ్లో ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయికి ఆ హెయిరే అందము. అలాంటిది హెయిర్ కట్, బాయ్ కట్ అనేది, అంటే ఇక్కడ వరకు కట్ అనేది వెరీ బిగ్ డెసిషన్. అది మనం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ డెసిషన్. నాకు చాలా బాగా అనిపించింది. ఆమె మనిషిలా ఆలోచించిందా, అంటే ఎమోషనల్గా ఆలోచించిందో, గేమర్లా ఆలోచించిందో, ఎలా ఆలోచించినా కూడా ఆడియన్స్ హృదయాన్ని ఆమె గెలిచింది. మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ హృదయాన్ని గెలిచింది. నేను చెప్పాను కదా, ఆ ఫేక్ ఏడుపు పులిహోర కాంటెంట్ పక్కన పెడితే ఆమె చాలా మంచి గేమర్. చాలా అంటే చాలా మంచి గేమర్. ఎందుకంటే ప్రాపర్ స్కిల్స్ ఉన్నాయి, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, బుర్ర ఉంది, ఫిజికల్ టాస్క్లు చాలా గట్టిగా ఆడుతుంది అబ్బాయిలతో సమానంగా. ఈ మధ్య ఇలా మాట్లాడాలంటే మాస్ మీద గుర్తొచ్చి ఏంద్రా జెండర్ డిస్క్రిమినేషన్ తెస్తున్నావు అనే థాట్ చిన్నారా వచ్చి చెప్తున్నాడు. వద్దు ఇలా డైలాగ్ లేకని. నా పాయింట్ అది కాదు, మీకు అర్థమైంది కదా, మజిల్ పవర్ గురించి మాట్లాడుతున్నా. సో వీ హ్యావ్ టు ఎప్రిషియేట్ సంజన గారిది త్యాగం కానీ, రీతు చౌదరి గారి త్యాగం ఇంకా చాలా పెద్ద త్యాగం. నెక్స్ట్ బర్నీ గేమర్. అబ్బా గేమర్ గుడ్డా బ్యాడా. లాకెట్ లాకెట్ మీద నేను ఆల్రెడీ రివ్యూ చేసాను. అది ఏందా అనేది మనం దాని గురించి డిస్కస్. సరైన టైంలో యూజ్ చేశాడు ఆయన. ఆ మాస్టర్ మూవ్ అది ఒప్పుకోవాలి, నువ్వు ప్లేయర్ అని. వెరీ గుడ్, నాకు నచ్చింది. ఇలా ఉండాలి శకునిలానే ఉండాలి. చాలామంది శకుని రాంగ్, చెడ్డవాడు అనుకుంటారు మహాభారతంలో. అసలు మహాభారతం డైనమిక్స్ మార్చింది శకుని మంచోడు. మీకు తెలియదు, అది పూర్తిగా మహాభారతం చూస్తే అర్థమవుతుంది. శకునికి కౌరవులు గెలవాలని లేదు, పాండవులే గెలవాలని ఉంటుంది. దానికి ఒక రీజన్ ఉంటుంది. బట్ వెనక నుంచి అటుపక్క నుంచి కృష్ణుడు ఎలా మూవ్ చేస్తాడు, ఇటుపక్క నుంచి శకుని ఎలా మూవ్ చేస్తాడు. ఎవరి కోసం తెలుసా? పాండవులు విన్ అవ్వాలని. ఇక్కడ కూడా అంతే, మూవ్స్ ఇంపార్టెంట్ మాట. అది ఎండ్ ఆఫ్ ద డే ఆ మూవ్ వల్ల ఎంత ఇంపాక్ట్ అయ్యింది అనేది. ఇప్పుడు ఆ మూవ్ వల్ల ఎంత ఇంపాక్ట్ అయింది, ఆయనకు వచ్చిన ఇందాక ఆయన మీద వేసిన స్టేట్మెంట్ రాంగ్ అయిపోయిందా, ఆర్ నల్లిఫై చేసుకున్నాడా? అది ఒక ప్లేయర్కి ఉన్న లక్షణం. నచ్చింది నాకు బర్నీ గారిది. ఇది అయిపోయి సో 100% వచ్చింది. ఆమె లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే, ఇక్కడ మళ్ళీ నేను మాస్క్ మీద స్టాండ్ తీసుకుంటాను. ఏమరా మాస్క్ మీద కలట్లేదు, కాల్ మీద కాల్ వేసుకుని ఉన్నాడంటే ఆ ఎనిమిటీ ఉండాలి. అలా ఉంటేనే సీజన్ బాగుంటుంది. ఈయన కూడా వెళ్ళి ఫేక్ యాక్టింగ్లు చేస్తాడు అనుకోండి, ఇది కూడా గేమర్ లక్షణమే. సో ఆయన స్ట్రాంగ్గా మెసేజ్ చెప్తున్నాడు ఆడియన్స్కి, నేను ఎలానే ఉంటా, నాకు ఒకరితో యుద్ధం జరిగితే యుద్ధం కంటిన్యూ అవుతుంది తప్ప సాయంత్రం అయిపోయి హక్కులు చేసుకునే బ్యాచ్ కాదని చెప్పి గట్టిగా నోటిఫై చేశాడు. నాకు వెళ్ళింది, నాకు అనిపించింది, బాగుంది. అండ్ ఆ పర్సనల్ థింగ్ ఇది నాకు నచ్చలేదు. అండ్ వేరే ప్లేయర్ల తాలూకా విషయాల మీద కామెంట్ చేస్తున్నారు కదా, అది రాంగ్. నువ్వు ఆడితే గేమ్, వేరే వాళ్ళు ఆడితే పులిహోర కంటెంట్ కోసం చేస్తున్నారు, డ్రామాలు కన్నింగ్ అంటే అది రాంగ్. ఎవడ గేమ్ ఆడితే ఎవడ యాంగిల్ ఆడితే అంతే. అండ్ అవుతుంది ఎవడ గేమ్ నచ్చితే ఆడియన్స్ వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు, లేకపోతే ఎలిమినేట్ చేసి పారదొప్పుతారు. ఇది రెండో ఘట్టం. మూడో ఘట్టం లాస్ట్ అండ్ ఫైనల్ ఘట్టం. ఆడియన్స్ వచ్చి అదే నాగార్జున గారు ఒక్కొక్కరిని టచ్ చేస్తారు చూసారా. అంటే మ్యాక్స్ ఉన్న దాంట్లో ఎంతవరకు అడగగలరో ఆయన మెజారిటీ అడిగేశారు. నేను కన్విన్స్ అయ్యాను. మీరేవేరే చెప్పండి. సో చెప్పాను కదా, సంతోషి మా వైఫే. సో ఫస్ట్ స్ట్రైట్ అవే అదే క్వశ్చన్ అడిగారంట. కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు తను ఏమడిగింది, తను అడిగింది ఫేరా కాదు మీరు చెప్పండి. ఈ సీజన్లో మెయిన్ థీమ్ ఏంద్రా అంటే టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్. వీళ్ళకంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఇచ్చారు. ఫస్ట్ 2 వీక్స్ అది ఫాలో అయ్యారు. ఓకే, మనకు రూడ్గా అనిపించారు కామనర్స్, బట్ ఎండ్ ఆఫ్ ద డే అదే కరెక్ట్ ఏమో అనిపించింది. మూడో వారం వచ్చేసరికి గొడ్లిప్పేసి ఎవడ నచ్చినట్టు అక్కడ లోపలికి వస్తున్నాడు, ఎవడికి నచ్చినట్టు అక్కడ పులిహోర కలుపుతున్నాడు, ఎవడికి నచ్చినట్టు అక్కడ ఫుడ్ తింటున్నారు, ముద్దలు తెలిపిస్తున్నారు, బ్లాంకెట్లు కప్పుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు కదా. దానివల్ల ఫైట్ రాలే, కలిసి ఉందే కలసుకంలాగా జరిగిపోయింది. జల్లు వేసుకుంటున్నారు కలిసి ఉందారా సినిమాలో లాగా. దానివల్ల మొత్తం పోయింది. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు, గొడవలు లేవు, యుద్ధాలు లేవు, ఏం లేవు. సో ఆ పాయింట్ ఇప్పుడు ఈ పాయింట్ రేస్ చేయడం వల్ల ఏమవుతుందిరా అంటే, నాగార్జున గారు చెప్పారు. సో వాళ్ళకి మైండ్లోకి వెళ్ళింది. మైండ్లోకి వెళ్ళడం వల్ల నెక్స్ట్ వీక్ నుంచి స్ట్రిక్ట్గా ఉంటారు. అప్పుడు మళ్ళీ మనకు గొడవలు వస్తాయి.
సో అది చాలా కరెక్ట్ పాయింట్ అనిపించింది. మీకు ఏమనిపించిందో చెప్పండి. దానికి అందుకే ఎవడు సరిగ్గా ఆన్సర్ లెవెల్ అక్కడ లైవ్లో కూడా ఎవడు మొక్కలు చూసుకున్నారంట కానీ ప్రాపర్గా చెప్పలేపారు. సో డిమాండ్ పవన్ అడిగితే ఏదో అంతా అన్నాక అన్నీ కలెక్టివ్ డెసిషన్ తీసుకున్నాం ఏదని చెప్పాడు కానీ తుప్పాల్సిన రీజన్ వాళ్ళకి తెలుసు అదే రాంగ్ అని. సో కంపల్సరీ గేమ్ మారబోతుంది. వీ షుడ్ అప్రిషియేట్ సంతోషి గారు. ఓకే, చిన్న బిల్డప్ అంతే. అది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి శ్రీజ పాయింట్ మాట్లాడేది అబ్జల్యూట్లీ రైట్. శ్రీజ ఫైనల్గా ఇచ్చిన డెసిషన్ కరెక్టే కానీ షీ కుడ్ హ్యావ్ గివెన్ దట్. ఆ ముందే ఇవ్వాల్సింది కదా. ముందు ఒక పేరు చెప్పి తర్వాత ఇంకో పేరు చెప్పి తర్వాత సో మెనీ ఇన్పుట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వెడ్డిక్ట్ ఇచ్చింది కదా. ఆ వెడ్డిక్ట్ కరెక్టే. ఆ వెడ్డిక్ట్ ముందే కొంచెం ఆలోచించి తొత్తరపడకుండా ఇచ్చుంటే ఇంత పంచాయితీ అయ్యేది కాదు కదా అని ఆయన పాయింట్. అది కన్విన్స్ అయింది, ఆమెకు అర్థమైంది. అండ్ ప్రియాది కూడా ఎమోషనల్గా అలా అయ్యాను సార్, ఇలాగ అనవసరంగా అందరు ఎమోషనల్ ట్రిగ్గర్ అయ్యాయి కదా అని ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అది కరెక్టే. అండ్ నాగార్జున చెప్పిన పాయింట్ కూడా కరెక్టే. ఆ కప్పల్ రీజన్ ఏదైతే చెప్పారో వచ్చినప్పుడు అవన్నీ పక్కన పెట్టుకొని పక్కన వదిలేసి నీ ఆపర్చునిటీ గ్రాప్ చేయాలన్నారు. ఫేర్ ఎనఫ్. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ది చేతులు డైలాగు మీకు ఎక్కకపోవచ్చు, బట్ నాకు ఎక్కడెక్కిందంటే చేతులు పట్టుకోవడం కాదు, చేతులు పట్టుకో కానీ ఆటలో కనిపించు. ఆయనకి బుర్ర ఉంటే అందరూ అదే చెప్తున్నారు. అగ్ని పరీక్షలో కంటెస్టెంట్లు అదే చెప్తున్నారు, దివ్యానికితో వచ్చి అదే చెప్తుంది, ఇప్పుడు నాగార్జున గారు అదే చెప్తున్నారు. ఒక నాగార్జున గారు ఎంత పెద్ద మాట అన్నారు, నువ్వు ఆడకపోతే స్టేజ్ మీద ఉంటావంటే ఇంకేంది. అండ్ దీని తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్లో బాటంతో ఉన్నాడు ఆయన. అర్థం చేసుకోవాలి కళ్యాణ్, నిన్ను నమ్మి చాలామంది పంపారు, నీకు అర్థం కావట్లే బయట సిచ్యువేషన్ ఎలా ఉందో. నువ్వు రాము నన్ను ఫస్ట్ వీక్లో ట్రోల్ అయిపోతావని నువ్వు ట్రోల్ అవుతున్నావు. ఎండ్ ఆఫ్ ద డే నాకు ఎవరూ ట్రోల్ అవ్వాలని లేదు, ఎస్పెషల్లీ కామనర్స్. మీ మీద ఒక నమ్మకం ఒక భరోసాతో పంపితే మీరు దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు, అందుకు అలా బాధపడి అలా చేస్తున్నారు. సో మీరు అర్థం చేసుకోవాలి, మీకు వచ్చిన ఇన్పుట్స్ ఎవరికి వచ్చిండో. సో నేను బలంగా కోరుకుంటున్నా, నేను పోనీ మేనిఫెస్ట్ చేస్తున్నా, కళ్యాణ్ ఆడాలి, మంచి ఆట ఆడాలి, కొంచెం ఈ ఆడవాళ్ళ పంచాయతీ కొంచెం పక్కకు వెళ్ళి ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే ఎండ దగ్గర గేమ్ బాగుండాలి, గేమ్ బాగుంటే అంతా బాగుంటుంది. అది రితు చౌదరిది ఆ కన్నీళ్ళ గురించి చెప్పారు. ఎందుకమ్మా నీకు లక్కలేదని ఏడుస్తావు, నీకు వచ్చిన బ్లాక్ సీడే లక్క కదా, అక్కడ ఇమ్యూనిటీది, అక్కడ నీకు 4 బంతులు వచ్చాయి, నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించుకుంటూ నీ కంట్రోల్ పోగొట్టుకుంటున్నావు అని చెప్పి చాలా పర్ఫెక్ట్గా చెప్పారు. ఆమెకు బుర్రకు వెలిగింది. ప్యారల్గా ఫ్లోరా గారిని కూడా పొగిరారు. ఫ్లోరా ఏంట్రా ఎదవా, ఫ్లోరా నీడ్స్ దట్ రికగ్నైజేషన్. అండ్ ఫ్లోరా గారికి కూడా మంచి మోటివేషన్లో ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఫ్లోరా గారు సీక్రెట్ హీరో, బాగా ఆడుతున్నారు ఆమె. మనం ఏదో ఫన్నీలో అలా అంటున్నాం కానీ బాగా ఆడుతున్నారు ఆమె. వీ షుడ్ అప్రిషియేట్ దట్. అది నెక్స్ట్ మాస్క్ మ్యాన్కి వెళ్ళే కంటే ముందు ఇంకెవరైనా ఉన్నారా? రాము చెప్పాను కదా, రాము ఇదే బిహేవియర్ కంటిన్యూ చేస్తే అస్సామే సైకిల్ ఎక్కువ ఎక్కేస్తాడు. ఎందుకంటే మాట అనేది చాలా ఇంపార్టెంట్, దెబ్బ కంటే మాట ఇంపార్టెంట్. నువ్వు మాట ఎక్కడో మాట అక్కడో మాట చెప్తే మన మీద రెస్పెక్ట్ పోతుంది, వాల్యూ పోతుంది. అది పోయిన తర్వాత వెనక్కి తెచ్చుకోవడం కష్టం. రాము చేస్తుంది అదే. వీడియో వేశారు, ఆడియన్స్ అందరికీ అర్థమైంది, అక్కడ ఉన్న హౌస్మేట్స్కి అర్థమైంది. ఆ 14 ఏళ్ళు బాలీవుడ్ కూడా అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ తనూజది కూడా చూపించారు, అండ్ తనూజ కూడా అర్థం అవ్వాలి. అంతా బాగానే ఉంది, నేను అనవసరమైన విషయంలో 3 స్వింగులు చూపిస్తున్నాను, గట్టిగా అరుస్తున్నాను, అది నేను తగ్గించుకోవాలి, ఎక్కడ అరవాలి అనేది నేర్చుకోవాలి అని ఆమెకు అర్థం అవ్వాలి. అఫ్కోర్స్ మనోడు చేసింది రాంగ్ కాబట్టి ఆమెకు టచ్ అయ్యి అరిశారు. బట్ అదే అరుపు అరకుండా మనం లోపలికి తీసుకెళ్ళి అరిసినా కూడా హైలైట్ అయిపోతున్నప్పుడు ఆ చిన్న మచ్చ కూడా తనూజ మీద పడేది కాదు. జస్ట్ బికాస్ అదే కోపంలో బోల్డ్ జరుగుతాయి అది. సో ఆ 2 వీడియోలు వేశారు. నెక్స్ట్ మెజారిటీ అందరికీ కవర్ చేశాను కదా. నెక్స్ట్ మాస్క్ మ్యాన్ చెప్పాను కదా, మాస్క్ మ్యాన్ చూస్తే నాకు ఇన్స్టాగ్రామ్ రూల్ నెంబర్ 1 రెడ్ ఫ్లవర్తో వాదించకూడదు. అరే స్వామి, అంత క్లియర్గా మా ఆవిడ చెప్పింది, నాగార్జున గారు చెప్పారు, ఆడియన్స్ చెప్తున్నారు. నీకు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, పద్ధతి గల మనిషివి నువ్వు అంటేనే అఫెండ్ అయిపోయి పిలకలు టచ్ అయిపోతున్నాయి, నిన్ను అతను అంటేనే పిలకలు టచ్ అయిపోతున్నాయి, ఆయన అనాలని చెప్పి అంత పిలకలు టచ్ అయిపోయిన మనిషివి నువ్వు ఆ అటుపక్క పర్సన్ అంటే ఏంటి, ఆ పర్సన్ తాలూకు ప్రవర్తన అంటే ఏంటి, లేకపోతే ఆ కాన్వర్జేషన్లో ఏదో ముక్కనంటే ఏంది రత్తుకోరని. ఎండ్ ఆఫ్ ద డే అది కరెక్ట్ వర్డ్ కాదు కదా. అంటే అకార్డింగ్ టు యూ మామూలుగా క్యాజువల్ నాలంటాడు అనుకోండి, అది అసలు పెద్ద పదమే కాదు, నేను దానికంటే పెద్దగా మాట్లాడతా. కానీ నువ్వు ఇన్నిట్ల మీద ఇన్ని పంచాయతీలు పెట్టినోడివి మూర్ఖుడిలాగా నేను చేసింది రైటే సార్ అని మాట్లాడేది చాలాసేపు కన్విన్స్ చేయడం ట్రై చేశారు చూసారా, నాకు అది అస్సలు నచ్చలేదు. అప్పుడే నాకు ఆ మూర్ఖుడు డైలాగే గుర్తొచ్చింది. అంటే ఏంది, మనం ఎంతసేపు మనమే కరెక్ట్ అంటే అది రాంగ్. అది దాని సమాజంలో అలాంటి రోజులు మూర్ఖుడనే అంటారు. మీరు అలానే బిహేవ్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే కామెంట్ చేసి సారీ టు సే దిస్ ఆ లత్కోర్ దాన్ని సపోర్ట్ చేస్తున్నారో మీరు కూడా మూర్ఖులే. అరే నాయన, అది పవన్ అంటే ఏంటి, పవన్ చేస్తున్న పనుల మీద అంటే ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి వర్తిస్తుంది. ఇందాక నేను డైలాగ్ చెప్పాను కదా, మూర్ఖుడు ప్లేస్లో బూత్ వేసుకోండి, అప్పుడు అఫెండ్ అయిపోతాం. ఎందుకు అఫెండ్ అవుతున్నాం? ఎండ్ ఆఫ్ ద డే ఇట్ రిఫ్లెక్ట్స్ టు దట్ పర్సనాలిటీ. ఇది కూడా అంతే కదా, ఇట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ రిఫ్లెక్ట్స్ టు దట్
డిమాండ్ పవన్ది ఏమని లత్కోరు అంటే బూత్ కాదు, కానీ ఈ మనిషికి కొన్ని డిక్షనరీలో కొన్ని పదాలు పెట్టుకున్నాడు కదా ఇలాంటి మాట్లాడకూడదని. అలాంటి పెద్ద మనిషిది మాట్లాడొచ్చా? అందుకే అన్నపూర్ణ డైలాగ్ వేసాడు. అయినా కూడా ఆయన ఏదో ప్రూవ్ చేసుకుందాం అని చెప్తున్నారు. అందుకే ఆడియన్స్ నోట్తో చెప్పించారు. అయినా కూడా ఈ విల్ నాట్ చేంజ్ అనుకోండి అది. బట్ ఆయన మళ్ళీ ఆ పర్సనల్ హైజీన్ గురించి చెప్పిన పాయింట్ ఆయన బాధపడ్డంలో అర్థం ఉంది, అఫెండ్ అవ్వడంలో అర్థం ఉంది. ఇక్కడ నేను ఆయన స్టాండ్ తీసుకుంటాను. కానీ మాస్క్ మ్యాను వర్సెస్ సంజన అయితే మనం గట్టిగా చూడబోతున్నాం. పిల్లలు మీకేమనిపించిందో చెప్పండి. రేపు దసరా ఎపిసోడ్ బేసిక్గా స్టార్ మా పరివార్ గేమ్స్లో ఉంటాయి అనుకుంటున్నారు, కానీ రేపు డీటెయిల్గా ఇంకో వీడియో చేస్తా. ఇందాక చేసా, బట్ ఇంకా డీటెయిల్గా వీడియో చేస్తా. అసలు కాన్సెప్ట్ మంచి క్రేజీ కాన్సెప్ట్. కొన్ని వెపన్స్ పెట్టి టీములు డివైడ్ చేసి రచ్చరంబోలా టాస్క్లు పెట్టి అందులో కొంతమంది కొన్ని ఎవాల్యుయేషన్ మీద మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ పెట్టి చేశారు. హైలైట్ మీకు తెలుస్తుంది. డిమాండ్ పవన్ అయితే కెప్టెన్ అయిపోయాడు. అందుకే ఆ పిల్లాడిని ఏం అనట్లేదు, ఎందుకంటే కనబడుతుంది ఆట కనబడినవాడు ఎందుకు జస్ట్ బికాజ్ ఆ పులివర్ కలిపి అక్కడ ఎవరు కలపట్లేదు, బోల్ మంది కలుపుతున్నారు. సో ఓవరాల్గా అది గైస్ మీకు ఏమనిపించిందో ఆనెస్ట్గా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తోడు కుర్రోడు బాగా చెప్తున్నాడు అని చెప్పి ఓకే, కుర్రోడు కాకపోయినా సరే ఏదో చెప్పండి. మళ్ళీ మనం రేపు ప్రోమో అనాలిసిస్ రేపు అప్డేట్స్తో మాట్లాడదాం. సభ నమస్కారం, ధన్యవాదాలు.